నమస్తే. తెలంగాణ రాష్ట్రంలోని అసెంబ్లీలో నువ్వా నేనన్న వేడివేడి చర్చలు జరుగుతూ ఉన్న సందర్భంలో మాజీ మంత్రి హరీష్ రావుపై పెట్టినటువంటి అక్రమ కేసు ఫోన్ ట్యాంపరింగ్కి మాజీ మంత్రి హరీష్ రావుకి ఎటువంటి సంబంధం లేదు అని కాంగ్రెస్ పార్టీకి ఈరోజు చెప్పుదెబ్బ కొట్టింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టులో అక్రమంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్ అట్లాగే మాజీ మంత్రి హరీష్ రావుపై పెట్టినటువంటి కేసులన్నీ కూడా ఇవి అక్రమం. ఫోన్ ట్యాంపరింగ్కి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలకి ఎటువంటి సంబంధం లేదు అని ఈరోజు తేటతెల్లం చేసింది. కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి కేసులన్నీ కూడా అబద్ధమని, మోసమని, దగా అని, అక్రమ కేసు అని ఈరోజు సుప్రీంకోర్టు తేల్చేసింది. అసలు ఫోన్ ట్యాంపరింగ్ విషయంలోని ఎటువంటి సంబంధం లేనటువంటి మాజీ మంత్రి హరీష్ రావుని ఇరికించడం ఇది కరెక్ట్ కాదు అనేది ఈరోజు సుప్రీంకోర్టు తేల్చడంతో కాంగ్రెస్ పార్టీ పెద్దలకి, నాయకులకి చెప్పుదెబ్బ కొట్టినట్టు అనిపించింది. కానీ ఇక్కడ జరిగినటువంటి పరిణామాలు చూస్తుంటే ఒక పక్క బీఆర్ఎస్ నేతలు చెప్తూ ఉన్నారు, మరో పక్క మాజీ మంత్రి హరీష్ రావు కూడా చెప్తూ ఉన్నారు. ఈ పెట్టినటువంటి కేసులన్నీ బోటకమైన అందరికీ తెలుసు. ఈ కేసులు పెట్టడానికి ముఖ్య కారణం తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల్లో వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు, వీళ్ళు ఇచ్చినటువంటి పథకాలు, ప్రజలకు ఇస్తామనేటువంటి వాగ్దానాలు ఏమీ చెయ్యలేక చేతులెత్తడంతో ఫోన్ ట్యాంపరింగ్ అని మరోసారి భూముల విషయంలోని కూడా అక్కడ గ్రేటర్ హైదరాబాద్లోని అది పేదల ప్రజలు ఇల్లులు కొట్టేటవాళ్ళు. ఇవన్నీ ప్రజల్ని మ్యాన్పులేట్ చేయడం కోసమే తీసుకొచ్చిన పన్నాగమని ఈరోజు తెల్లమైంది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతోటి కాంగ్రెస్ పార్టీ చెప్పు దెబ్బ కొట్టినట్టు అనిపించింది. కాంగ్రెస్ పార్టీ చేసినవన్నీ కూడా ఇచ్చిన వాగ్దానాలు ఎగ్గొట్టడం కోసం, ప్రజల్ని మ్యాన్పులేట్ చేయడం కోసం చేసిన పన్నాగమని ఈరోజు సుప్రీంకోర్టు పూర్తిగా తేల్చినట్టు అనిపించింది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి ఈరోజు హరీష్ రావు మీద ఉన్నటువంటి కేసులు అవి కూడా కరెక్ట్ కాదు, ఆయన మీద పెట్టిన కేసులన్నీ బోటకమని సుప్రీంకోర్టు స్వయంగా తేల్చిందంటే కేవలం ప్రజలు మ్యాన్పులేట్ చేయడానికి వేసినటువంటి ఎత్తుగడలే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఎత్తుగడలన్నీ కూడా తొంగలో తొక్కున్నట్టు అనిపించింది. ప్రజలను మ్యాన్పులేట్ చేసేసి ఎట్లా అయినా దీన్ని ఏదో విధంగా బీఆర్ఎస్ని వీక్ చేద్దామనుకున్న తరుణంలోని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ బొక్క బొర్రులో పడింది. ఇదే తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. ఈరోజు అసెంబ్లీలో కూడా దీనిపైన చర్చ జరిగింది. సూటిగా బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు కూడా సూటిగా సమాధానం ఇచ్చారు, సూటిగా అడుగుతున్నారు. మీరేసిన కేసులన్నీ కూడా అక్రమాన్ని తేలింది, మీరు సుప్రీంకోర్టు సాక్షాత్తు తీర్పిచ్చింది, మీరు ఎక్కడ బుర్ర పెట్టుకుంటారని చెప్పి హరీష్ రావు కూడా అన్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ఏం జరిగిన కాంగ్రెస్ పార్టీ పెట్టిన అక్రమ కేసులన్నీ బోటకమని, ఎలక్షన్లో ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా తొంగలో తొక్కి ప్రజలను మాయమాటలు చెప్పి ప్రజలను మ్యానిపులేట్ చేయడం కోసమే ఈ అక్రమ కేసులని పేర్లు చెప్పుకొని ప్రజల్ని ముంచేశారనేది పూర్తిగా తేటతెల్లమైందని బీఆర్ఎస్ పార్టీ నేతలు అంటున్నారు, హర్ష వ్యక్తం చేస్తున్నారు. పెట్టిన కేసులన్నీ కూడా అక్రమాన్ని చెప్పి తేలింది. సాక్షాత్ సుప్రీంకోర్టే ఇవన్నీ బోటకమని తేల్చింది. దీంతో తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఏదేదో మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి మరోపక్క బీఆర్ఎస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. అదేంటో ఒక్కసారి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.